మన దేశంలోకి చొరబడుతున్న అక్రమ వలసదారుల గురించి మనం రోజు వార్తల్లో వింటూనే ఉంటాం. కానీ ఇదంతా కేవలం కొందరు వ్యక్తులు బతుకుదెరువు కోసం సరిహద్దులు దాటి రావడం వల్లే జరుగుతోందని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. దీని వెనుక ఒక పక్కా ప్లాన్, దశాబ్దాలుగా నడుస్తున్న ఒక భారీ కుట్ర దాగి ఉంది. అసలు ఈ చొరబాట్ల వెనుక ఉన్న నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది? మన దేశ జనాభా లెక్కలు మారుతుంటే రాబోయే ప్రమాదం ఏంటి? వందల ఏళ్ల నాటి చరిత్ర మనకిస్తున్న వార్నింగ్ ఏంటి? ఇండియాలో అసలేం జరుగుతోంది? లక్షలాది మంది అక్రమంగా ఒక దేశంలోకి వచ్చి స్థిరపడిపోవడం అనేది దానంతటా అది సహజంగా జరిగే ప్రక్రియ కాదు. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక ఒక పెద్ద సిస్టమ్ పనిచేస్తోంది. దానికి ముఖ్యంగా 4 పిల్లర్లుంటాయి. నెంబర్ 1, మన దేశంలోకి ఆ జనాభాను నెట్టాలి అనే ఒక స్పష్టమైన విజన్ ఉన్నవాళ్లు. నెంబర్ 2, ఈ తతంగం మొత్తాన్ని నడపడానికి కోట్ల రూపాయల ఫండింగ్ ఇచ్చేవాళ్లు. నెంబర్ 3, వాళ్లకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లాంటి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇచ్చే వ్యవస్థ. నెంబర్ 4, చట్టపరంగా స్థానిక వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడే నాయకులు, అధికారులు. ఈ 4 శక్తులు కలిస్తేనే అక్రమ వలసల నెట్వర్క్ ఇంత బలంగా నడుస్తుంది. ఇదంతా ఏదో ఇప్పుడు కొత్తగా జరుగుతున్న కుట్ర కాదు. గతం చూస్తే ఈ కుట్ర ఎంత లోతైనదో అర్థమవుతుంది. ఒక్కసారి బ్రిటిష్ కాలం నాటి జనాభా లెక్కలు పరిశీలిద్దాం. 1872లో తీసిన జనాభా లెక్కల ప్రకారం అప్పటి బెంగాల్లో హిందువులు 1.81 కోట్లు ఉంటే ముస్లింలు 1.76 కోట్లు ఉన్నారు. అంటే హిందువులే మెజారిటీ. కానీ కేవలం 20 ఏళ్ల తరువాత, అంటే 1891 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హిందువుల జనాభా 1.8 కోట్ల దగ్గరే ఆగిపోగా ముస్లింల జనాభా 1.95 కోట్లకు పెరిగిపోయింది. అంటే వాళ్లు మెజారిటీ అయ్యారు. దీని ఫలితం ఏంటో తెలుసా? బోగ్రా, రాజ్షాహి, నోవాఖాలి, చిట్టగాంగ్ లాంటి ప్రాంతాల్లో ముస్లిం జనాభా 60 నుంచి 80% చేరుకుంది. ఇక్కడే అసలు ప్రమాదం మొదలైంది. 1921 నాటికి బెంగాల్లో ముస్లిం జనాభా 54%, పంజాబ్ లో 55%, అస్సాంలో దాదాపు 29%, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో ఏకంగా 91% చేరుకుంది. తర్వాత ఏమైంది? ఆ ప్రావిన్స్ పాకిస్తాన్ గా వెళ్లిపోయింది. బెంగాల్ ముక్కలై బంగ్లాదేశ్ అయ్యింది. పంజాబ్ సగం పాకిస్తాన్ లో కలిసింది. చరిత్ర మనకు చెప్తున్న కఠోర సత్యం ఒక్కటే: ఒక నిర్దిష్టమైన వర్గం జనాభా ఒక ప్రాంతంలో 20 నుంచి 30% దాటితే చాలు, వాళ్ళు ప్రత్యేక దేశం లేదా ప్రత్యేక హక్కులు కావాలని డిమాండ్ చేయడం మొదలు పెడతారు. 1906లో దేశం ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందో ఈ రోజు మళ్లీ సరిగ్గా అదే పరిస్థితికి చేరుకుంది. బయట దేశాల వాళ్ళు మనపై కుట్రలు చేయడం సహజం. కానీ మన దేశంలోనే ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న శక్తులు ఏవి? ప్రధానంగా 3 వర్గాలు మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నాయి. నెంబర్ 1, మొఘల్ జెండాను మళ్లీ ఎగరవేయాలని కలలు కనే కరుడుగట్టిన వాదకులు. వీళ్లు పైకి శాంతి వచనాలు చెబుతూనే లోపల వాళ్ళ ఎజెండాను నడిపిస్తూ ఉంటారు. నెంబర్ 2, దేనికైనా పనికొచ్చే ఇడియట్స్. వీళ్లే మన రాజకీయ నాయకులు. మైనారిటీల రక్షణ పేరుతో కేవలం ఓటు బ్యాంకు కోసం అక్రమ వలసదారులకు కొమ్ము కాస్తుంటారు. ఈ రోజు ఓట్ల కోసం వీళ్లు పెంచుతున్న ఈ అక్రమ వలసలనే పాము రేపు వాళ్ల భవిష్యత్తు తరాలనే కాటేస్తుందని వీళ్లకు అర్థం కావడం లేదు. నెంబర్ 3, కమ్యూనిస్టులు, లెఫ్టిస్ట్ మేధావులు. ఏ దేశ వ్యతిరేక ఉద్యమం జరిగినా దానికి మేధోపరమైన ముసుగు వేసి సపోర్ట్ చేసేది వీళ్లే. స్వతంత్రానికి ముందు భగత్ సింగ్ లాంటి వాళ్లను కాదని బ్రిటిష్ వాళ్లతో చేతులు కలిపిన చరిత్ర వీళ్లది. వీళ్లకు కావాల్సింది కేవలం అధికారం. దానికోసం దేశాన్ని ముక్కలు చేయడానికైనా వెనుకాడరు. ఇది మన కళ్ల ముందు జరుగుతున్న కఠోరమైన నిజం. గతంలో జరిగిన తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే ఆ చీకటి చరిత్రే మళ్లీ రిపీట్ అవుతుంది. అక్రమ వలసల వెనుక ఉన్న ఈ ఓటు బ్యాంకు రాజకీయ నాయకుల గురించి, దేశంలో వేగంగా మారుతున్న జనాభా లెక్కల గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ముఖ్యమైన విషయం ప్రతి ఒక్క భారతీయుడికి తెలియాలి. అందుకే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.